ఈరోజు ఈనాడు పేపర్లో ఉగ్రవాదులకు సంబంధించిన ఏదైతే మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అయిందో దాని గురించి వచ్చిన వార్త ఇది. అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలోనే పదే పదే రెక్కి కీలకంగా ముజిమ్మిల్ కదలికలు, మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహా విధ్వంసానికి కుట్ర, విస్తృత బందోబస్తు, అప్పుడు వన్మయమైన ప్రయత్నం, ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి, మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం మీ ఓ ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలని చెప్పేసి కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే ఉమర్ నబీ ఉగ్రవేశం దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. ముజమ్మిల్ ఆదిల్తో కలిసి పేలుడు పదార్థాలు సేకరణ, విచారణలో షాహీన్ వెల్లడి, కిరాతక ఉగ్రదాడే దోషులకు శిక్ష తప్పదు, ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ, ఢిల్లీ పేలుడులో గాయపడ్డ బాధితుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ప్రధానమంత్రి మోడీ అని కూడా ఈ చిత్రంలో మనం చూసుకోవచ్చు. అసలు వాస్తవానికి మన ఢిల్లీలో ఏదైతే కార్ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అది కంప్లీట్ గా ఆ స్కెచ్ మొత్తము ఎర్రకోట మీద ఉన్న స్కెచ్. అది ఎప్పటికీ రిపబ్లిక్ డే 26 జనవరి 26కి రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, దానికి స్కెచ్, చాలా పెద్ద స్కెచ్ ఇది. అదృష్టం మంచిగుండి ముందే బయటపడ్డది ఇదంతా, లేకపోతే చాలా విధ్వంసానికి ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగమంట చాలా విధ్వంసానికి 26/11 తరహా విధ్వంసానికి. అప్పుడు ఏదైతే 26/11 అప్పుడు విధ్వంసం జరిగిందో ఆ విధ్వంసం టైపు అంతకన్నా భారీ విధ్వంసము రిపబ్లిక్ డే రోజు చేద్దామని చెప్పేసి ఉగ్రవాదులు పన్నాగం అన్నట్టు కూడా ఇక్కడ వార్తగా మనం చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం ఒక ఇంట్లో భద్రతా సిబ్బంది సోదాలు చేసినట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే మన ఢిల్లీ పేలుళ్ళ గాయపడ్డ బాధితుల్ని ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో అందరినీ అంటే క్షతగాత్రులందరినీ కూడా ఎల్ఎన్జేపీ హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా, అక్కడ పోయి ప్రధానమంత్రి మోడీ గారు కూడా వాళ్ళకి ధైర్యం ధైర్యం చెప్పడం జరిగిందని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకొక వార్త, రాష్ట్రానికి సంబంధించిన ఒక వార్త, కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజీల్లో అవకతవకలకు మాజీ సీఎం నిర్ణయాలే కారణమని చెప్పింది. విచారణకు బారాస అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ను కొట్టివేయండి, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్వహణలో విధాన పరిపాలన, ఆర్థిక పరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ హైకోర్టుకు ప్రభుత్వం బుధవారం నివేదిక. మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించిందని పేర్కొంది. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు 7,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు కూడా తెలిపింది. సమిష్టి నిర్ణయం అంటూ కేసీఆర్ తప్పించుకోజాలరని మంత్రివర్గం ఆమోదం పొందనందున అది సమష్టి నిర్ణయం కాబోదని పేర్కొంది. రాజ్యాంగ ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించాలని కేసీఆర్ అడగలేదని, అందువల్ల ఇప్పుడు అభ్యంతరం తెలపడం చెల్లదని కూడా ఒక మాట చెప్పింది. కాళేశ్వరానికి సంబంధించింది ఒక వార్త ఇది. కాళేశ్వరం సంబంధించింది ఏదైతే విచారణకు సంబంధించి ఎప్పుడు పిలిచినా కేసీఆర్ గారు పోయి హాజరయ్యారో అందరూ తెలిసిన విషయమే. కేసీఆర్ వేసిన పిటిషన్ ని కొట్టివేయండి అని చెప్పేసి హైకోర్టులో ప్రభుత్వం మళ్ళీ కౌంటర్ వేసింది. కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాల కమిషన్ నిర్ధారించిందంట. మరి ఏం నిర్ధారించింది? ఓలేసిన కమిషన్ అది, కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన కమిషన్ అది. ఆయన అక్రమాలు ఏం చేసిండా ఏందా అనేది పక్కన పెడితే వాళ్ళ అక్రమాలు చేసేసిండో ఆల్రెడీ 7,500 కోట్ల నష్టం వచ్చిందని నిర్ధారించారంట వీళ్ళే. మరి దాని మీద కోర్టు ఏం స్పందిస్తుంది అనేది కూడా మనకు తేలాల్సి ఉంది. అది ఇది ఒకసారి 3వ పేపర్లో చూద్దాం. ఇందులో ఏం లేదు, కాళేశ్వరము ఎక్కడికైనా మళ్ళా కాళేశ్వరం టాపిక్ తీసుకొచ్చి ఈ జూబ్లీ సెలక్షన్స్ లో మొన్న అంతా ఈనాడు పేపర్ ఎట్లుంటుంది తెలుసా, ఆయన చెప్తే కదా నిన్నే పెద్ద దగులుబాజీ పేపర్ అని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే వీళ్ళ కాళేశ్వరం మీద అంత పెద్దగా కనిపించిన టాపిక్, కాళేశ్వరం మీద ఏదో మొత్తం ఆగమేఘంలో కాళేశ్వరంతో ఊలిపోయింది, అసలు కాళేశ్వరం అనేదే లేదు అని చెప్పేసి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తుంటది. అటువంటి వార్తలు మాత్రం రాయడానికి సిద్ధంగా ఉంటది. మొన్న జూబ్లీ సెలక్షన్స్ లా పోలింగ్ రోజు జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలు,
అవిటి గురించి మాత్రం మీ పేపర్లు అయ్యారు వీళ్ళు. ఎంత ఘోరం అంటే పక్కా దొంగ పేపర్ ఇది. అసలు ఈ పేపర్లో కూడా మనం పెద్ద చర్చించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇది నార్మల్ హెడ్లైన్స్ ఏముందో గత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. విదేశాలకు మన చేప, రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, ₹47 కోట్లు మంజూరు అని చెప్పేసి కూడా మన చేప కూడా తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 13 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు 47 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థలకు ద్వారా డిపిఆర్ తయారు చేయించి ఇటీవల టెండర్లను పిలిచిందంట. విదేశాలకు కూడా తెలంగాణకు సంబంధించిన చేప కూడా విదేశాలకు ఎగుమతికి రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రము మన దగ్గరనే పెడుతున్నారంటే అది కూడా 13 ఎకరాలల్లా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 47 కోట్లు శాంక్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థలకు కూడా డిపిఆర్ తయారు చేయించి ఇటీవల టెండర్లు కూడా పిలిచిందని చెప్పి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతాడు. ఢిల్లీ 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 దాదాపుగా ఈ 24 నెలల కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాదాపుగా 56 సార్లు పోవచ్చు ఇప్పటికి ఢిల్లీ. మరి ఢిల్లీకి పోయి ఏం లాబింగ్ చేసి వస్తాడా, మళ్ళీ ఆడికి పోయి ఏం మాట్లాడి వస్తాడా కూడా తెలియదు. ఏదనంటే ఇప్పుడు వాళ్ళ ఏమొచ్చింది చూడు, నేడు యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగం అట. మన రేవంత్ రెడ్డి గారు పోయి యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రసంగం చేస్తాడు. మరి ఏం ప్రసంగం చేస్తాడేమో కానీ తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్న ముఖ్యమంత్రి. ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులు ఎటుపోయినాయో కానీ మళ్ళీ ఇవిటి వంకతోటి మళ్ళీసారి ఢిల్లీకి పోతుండు ముఖ్యమంత్రి. ఇక్కడ ఇంకో వార్త, మంత్రి పొంగులేటికి సంబంధించింది. కొండా సురేఖ 10 కోట్ల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. మొన్నటిదాకానేమో ఒకరి మీద ఒకరు తిట్టుకుర్రు, ఒకరి మీద ఒకరు కొట్టుకునేంత ప్రయత్నం చేసి తిట్టుకురు బాగా. ఇప్పుడే మళ్ళా మేమంతా ఒకటే, చూసిన వాళ్ళు మీరే పిచ్చోళ్ళు తప్ప మేమంతా ఒకటే, మాకు మూటలు వాటాలు సర్దుబాటు అయిపోయినాయి, ఎక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు సెటిల్మెంట్ చేసేసారు అని చెప్పేసి మళ్ళీ ఒకచాల కలిసి ఏదో చేస్తారు చూడ. 10 కోట్ల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. మంత్రి పొంగులేటి మేడారం జాతర పనులపై సమీక్ష. మేడారం జాతరకు భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. 10 కోట్ల మంది తెలంగాణకు సంబంధించిన అతిపెద్ద మహాజాతర అయినటువంటి మేడారం జాతరకు, సమ్మక్క సారలమ్మ జాతరలకి 10 కోట్ల మంది వచ్చినా ఇబ్బంది ఉండదంట. కాంగ్రెస్ గవర్నమెంట్ అంత యుద్ధ ప్రాతిపదికన పన్ను మొదలు పెట్టిందంట. ఒకసారిగా జాతర స్టార్ట్ అయినాక, ఇప్పుడు అవుతుంది జనవరిలో జాతర స్టార్ట్ అయినాక మీ పనులు ఎంతగానం పడగొట్టిర్రు, మరి పనులు ఎంతగానం చేసిర్రు, ఎంతెంత అభివృద్ధి చేసిర్రు. గద్దెల కాడ కూడా అమ్మ వాళ్ళ గద్దెల కాడ కూడా యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేస్తారంట. అది ఎంతవరకు వీళ్ళు ఏం చేసిర్రు అనేది కూడా మనం జనవరిలో వేయక పబ్లికే చెప్తారు. ఇది ఓన్లీ మాటలకేనా, చేతలేమని అయినాయి. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు అన్ని చేతలేం కానీ ఓన్లీ మాటలైనాయి కదా, అందుకే చెప్తుండే నా మాట కూడా. నమస్తే తెలంగాణ పేపర్ తీసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ ఎడిషన్ వచ్చేసి ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్. డిసెంబర్ 5న భారత పర్యటనకు పుతిన్. ఉల్లి రైతు కన్నీళ్లు, ఎంపీలో కిలో ₹2. వచ్చే ఏడాది కల్లా ఏఐతోనే కస్టమర్ సర్వీస్. 26/11 తరహా దాడులకు జైషే కుట్ర. ఓకే, ఇది ప్రధాన హెడ్లైన్స్ ఉన్నట్టుంది. మీకు దాని గురించి వివరించే ప్రయత్నం నేను చేస్తా. తెలంగాణలో కమలం కేల్ కథం. ఇది క్యాప్షన్ వచ్చేసి తెలంగాణలో కమలం కేల్ కథం అంటే బీజేపీ సంబంధించిన పార్టీ కేల్ కథం అయిందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ. కాంగ్రెస్ కోసం కాడి ఉంటది కదా, విద్యుత్ కాడి, అది పడేసిరంట. చేతికి ఊతకర్రగా మిగిలిన బీజేపీ అంట. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ, హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ. అట్లాంటి పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికలో ఎందుకు కాడి పాడేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది?
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది? పైగా ఉనికిని వదిలేసుకొని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది? ఢిల్లీలో కాంగ్రెస్ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. ఎంఐఎంతో చట్టాపట్టాలు వేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలున్న కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా స్పందించని నేతలు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు. నామమాత్రంగా 3,06,00,000 పట్టుకున్న యంత్రాంగం. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు, దొంగ ఓటర్ల పైన ఉదాసీనత. ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇదో విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తాహతహా. ఈ ప్రశ్నలన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్ కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతుందన్నది కూడా రాజకీయ వైచత్రి. వాస్తవానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణలో వచ్చేసి కమలం ఖతమైపోయిందని ఈ మాట ఎందుకంటే మనం గమనించవచ్చు ఒక మాట. ఇక్కడ ఈసీ వ్యవహార శైలి ఎట్లున్నది? మన ఎలక్షన్ పోలింగ్ రోజు కంప్లీట్ గా మద్దతు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. ఎన్ని దొంగ ఓట్లు పడ్డా, ఎన్ని పైసలు వంచినా, చీరలు వంచినా, కుక్కలు, రైస్ కుక్కలు అన్ని వంచినా కూడా ఏ ఎలక్షన్ కమాండ్స్ సంబంధించిన ఒక్క ఆఫీసర్ కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు. బైండ్ ఓవర్ అయిన వ్యక్తులు వచ్చేసి పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు ఈసీ చేయలేదు. అంటే ఇవన్నిటికీ అనుమానాల కారణం అనమాట. ఇవి కారణాలు. అయితే ఇంకొకటి ఏంటంటే, స్థానికేతరుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చేసి టేబుల్ వేసుకొని కూర్చొని డిప్యూటీ సీఎం అసలు మనిషి కూడా కాన్వాయిలు వేసుకొని తిరుగుకుంటూ ఓటర్లను భయపెట్టించే ప్రయత్నం చేసినా కూడా ఈసీ అనేది పట్టించుకోకుండానే వెళ్ళిపోయింది. ఈసీ కావచ్చు, స్థానిక పోలీసులే కావచ్చు. దీనికి ఈసీ ఎవరి చేతులు ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటుంది. అంటే అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరు? బీజేపీ. పోని ఈ బీజేపీకి కాంగ్రెస్ కోసం కాడి పరేసి చేతి కూతకర్ర మిగిలిన బీజేపీని ఎందుకు రాశారంటే, బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎంపీలు ఇచ్చిర్రు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. అసలు మీ 8 మంది ఎమ్మెల్యేలు ప్రచారంలో ఎక్కడ జోరుగా పాల్గొన్నారో ఒకసారి చూపియండి. అసలు మీ 8 మంది ఎంపీలు జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎక్కడ పాల్గొన్నారు? తూతూ మంత్రంగా కిషన్ రెడ్డి వచ్చేసి దండకోరు ఉపన్యాసం చేసి వెళ్ళిపోయాడు. ఏదో ఉపన్యాసం చేసినామా, ఒక మాట చెప్పినామా, ఎట్లైనా వాళ్ళ డిపాజిట్ రాదని ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి ఒక అర్థం. బండి సంజయ్ వచ్చిండు, ధన రేవంత్ రెడ్డి గారు 2 మాటలు అన్నాడు, కేసీఆర్ 2 మాటలు అన్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. అయిపోయా కథం. పెద్దగా రామచంద్రరావు చేసిన ప్రచారం లేదు. పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఎంపీలు పెద్దగా ప్రచారం చేసిన లేరు, పార్టీ ఎమ్మెల్యే ప్రచారం చేసిన లేరు. ఎందుకు చేయలేరంటే ఇక్కడ కారణం ఏందనంటే, వాస్తవానికి ఇండైరెక్ట్ గా హస్తం పార్టీని మోస్తుంది కూడా ఒక దిక్కు ఎంఐఎం, ఒక దిక్కు బీజేపీ. అంటే ఎంఐఎం అంటే కామన్, అది వాళ్ళ పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదు, వాళ్ళు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు వాళ్ళు. ఓకే అది. కానీ బీజేపీకి ఎంత సిగ్గు ఉండాలా? బీజేపీ వాళ్ళకి ఎట్లుండాలి అని అంటున్నాను. ఇంతగానము దొంగ లెక్కలైతే, ఇంతగానము దొంగ ఓట్ల లెక్కలైతే బీజేపీ వాళ్ళు గట్టిగా స్పందించిరా? ఇంతగానం రిగ్గింగ్ జరిగింది, ఇంతగానం ప్రాబ్లం జరిగింది, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని చెప్పేసి మీరు గట్టిగా ప్రశ్నించిరా? ఏదో నామమాత్రంగా ప్రశ్నించుంటారు అంతవరకే. పోనీ ఇంత అవకతవకలు జరిగినాయి కదా, ఎలక్షన్ రద్దు చేయమని చెప్పేసి బీజేపీ తరఫు నుంచి మీరు పోయి రెఫరెండం ఇవ్వచ్చు కదా ఎలక్షన్ కమిషన్ కి, సిఈసికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వచ్చు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ లా ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ అని మీరు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇస్తలేరు? ధైర్యం చేస్తలేరు మీరు. ఎందుకంటే చోటే బాయ్ బడే బాయ్ చోటా బాయ్ అనే కాన్సెప్ట్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సాక్షాత్తు డైరెక్టు
డిపాజిట్ గల్లంత అవుతుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల మీద కూడా ఇంతవరకు ఏ బీజేపీ నేత స్పందించలేదు. ఎందుకు? ఏంది మీ లోపాయికారి ఒప్పందం? ఏంది అసలు మీది? ఏం ఒప్పందాలు చేసుకున్నారు మీరు? మరి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి అంత గట్టిగా మాట్లాడినప్పుడు మరి దాని మీద బీజేపీ స్పందించాలి కదా. అరే నువ్వెవరు చెప్పనీకి మా బీజేపీకి పార్టీకి డిపాజిట్ వస్తుంది, మేము అవసరమైతే భారీ మెజారిటీతో గెలుస్తామని దునియా మాటలు మాట్లాడొచ్చు కదా. డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తుండు డిపాజిట్ కూడా లేదు ఈసారి బీజేపీకి అని చెప్పేసి. అంత అవమానకరమైన మాటలు మాట్లాడితే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు ఎందుకు స్పందిస్తలేరు? విచ్చలవిడిగా 100 కోట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పంచినా కూడా ఈసీ అసలు ఏమీ లేదు. ఈసీ పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళది బీజేపీలో ఎట్లుంటుందంట సినిమా, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలోనేమో కుస్తీ పడతారు. బీజేపీ ఢిల్లీలో కావచ్చు, మన బీహార్లో కావచ్చు ఎలక్షన్స్ లా అసలు నువ్వు నేను అంటే ఎట్లా ఉంటారంటే అమ్మా నీరు నిప్పులాగా, అసలు నీకు నాకు సంబంధమే లేదు, మన ఇద్దరం బద్ధ శత్రువులం అన్నట్టేమో బయట రాష్ట్రాలలో ప్రవర్తిస్తుంటాయి రెండు పార్టీలు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవరకల్లా మాత్రము ఇక్కడ మాత్రం దోస్తులు బడేబాయ్ చోటేబాయ్ అది ఇక్కడ నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? అసలు బీజేపీ చరిత్రలోనే ఇది ఒక విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉంటారో, బీజేపీ చరిత్రలో ఓల్ బీజేపీ 1982 నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే బీజేపీ ఓల్ హిస్టరీలా ఇదొక చరిత్రలో ఇదొక విచిత్ర పరిస్థితి అంట. ఖచ్చితంగా విచిత్ర పరిస్థితి అలా ఏమి అదేం లేదు. మరి బీజేపీ కార్యకర్తలు మరి ఎంత గట్టిగా కొట్లాడుతున్నారో అర్థం కావాలి అన్న. బీజేపీ కార్యకర్తలకు కూడా మేము ఒక మాట చెప్తున్నాం, ఇగో ఇది మీ పరిస్థితి ఇంత ధైర్యంగా తయారు చేస్తారు మీ నాయకులు. గట్టిగా క్వశ్చన్ చేయండి మీ నాయకులని. ఏం సార్ కాంగ్రెస్ పార్టీ ఏం దోస్తాన్ చేస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ తోటి? ఏంది పరిస్థితి? మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? డైరెక్ట్ ముఖ్యమంత్రి డిపాజిట్ రాదని మాట్లాడుతూ ఎందుకు స్పందిస్తలేరని గట్టిగా నిలదీరి బీజేపీ కార్యకర్తలు. అప్పుడు కానీ వీళ్ళకు సోయి రాదు, అప్పుడు కానీ వీళ్ళకి తెలివి రాదు. ఇది విచిత్రమైన పరిస్థితే బీజేపీకి. అయితే ఇంకొక వార్త ఇక్కడ చూడొచ్చు మనము, జూబ్లీహిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ ఉప ఎన్నికలో 49% ప్రజా మద్దతు కారుకే, కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్ పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీ పోల్లోనూ తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణిక్య, క్యూమేగా సహా పలు సంస్థలు. జూబ్లీహిల్స్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్లు కార్కే అని చెప్పేసి కూడా మిషన్ చాణిక్య, క్యూమేగా సంస్థలు కూడా చెప్పినట్టు కూడా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాము. అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 49%, కాంగ్రెస్ పార్టీకి వచ్చి 41%, బీజేపీకి వచ్చేసి 8%. గంతేగా బీఆర్ఎస్ మార్జిన్ వచ్చేసి 8% తేడాతోటి కాంగ్రెస్ మీద గెలుస్తుందని చెప్పేసి ఒక అంచనా సర్వే సంస్థలు చెప్తుంది చూస్తున్నాం. ఈ సర్వే సంస్థలను కూడా ఎట్లా నమ్మాలో ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. మొదటిదాకా ఒకటే చెప్పిర్రు, మొన్న పోలింగ్ రోజు రాత్రి ఒకటి చెప్తుర్రు, పోలింగ్ అయినాక ఒక మాట చెప్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోతుంది. ఇక్కడ చూస్తేనేమో నమస్తే తెలంగాణలా, ఇక నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పేపరే కాబట్టి నమస్తే తెలంగాణలో కంప్లీట్ గా 8% మార్జిన్ తోటి వస్తుందని చెప్పేసి కూడా అది చూస్తున్నాము. మరి అది ఎంతవరకు నిజమైతే అన్నది కూడా రేపు మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూడా తేలిపోతుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించింది, విచ్చలవిడిగా పైసలు వంచింది. నేను నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫోటోలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. గూండా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, రౌడీ రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈసీ పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఆడ, ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఈ సర్వేలు చూస్తేనే ఇట్లా చెప్తున్నాయి. చూద్దాం ఇక రేపటి దాకా ఏం జరుగుతుందో, ఏం తతంగం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో చూద్దాం. బీసీలకు సంబంధించిన ఒక వార్త వచ్చింది. బీసీలకు కోటా 25%, పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్. 42% బీసీ రిజర్వేషన్ కు సర్కార్ తూట్లు. 15 జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం
ఎన్నికలపై 20 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. ఆ లోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్ ఒప్పుకునేదే లేదు బీసీ జేఏసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతున్నది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సమాలోచనలు చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది. మొత్తంగా బీసీలను దోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కారు నిర్ణయించడం తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో స్థానికల ఎన్నికల నిర్వహణపై అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్తామనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం అని చెప్పేసి 42%తోనే ఎన్నికలకు వెళ్ళాలి. ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించం. గంగుల కమలాకర్ ఒక మాట. బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్ర, ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో అగ్రవర్ణాలు. శాసన మండలి ప్రతిపక్ష నేత మసూద్ జారీ 42% కోటా కోసం కేయూలో బీసీల ధర్మదీక్ష. కామారెడ్డి నుంచే బీసీల తిరుగుబాటు. కాంగ్రెస్ మోసంపై 15 బీసీ ఆక్రోశ సభ. సర్కార్ది కాలయాపన. జస్టిస్ ఈశ్వరయ్య 42% కోటా దక్కేదాకా పోరు నేతలని చెప్పేసి కూడా బీసీకి సంబంధించి బీసీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పేసి డాంబరికాలకు పోయి గొప్పలు చెప్పుకొని డబ్బా కొట్టుకున్నటువంటి ఈ రాష్ట్ర సర్కార్ 42% రిజర్వేషన్ అయితే బీసీలకు ఇస్తామని చెప్పేసి కల్లబొల్ల మాటలు చెప్పి పనికిరాని ఒక జీవో తీసి, పనికిరాని జీవోనే అది, పనికిరాని ఒక జీవో తీసి ఆ జీవో గవర్నర్ దగ్గర పెడితే అది కోర్టు కోతే కొట్టేసి. నేను ఫస్ట్ నుంచి నేను కూడా మొత్తుకున్నా, స్పెషల్ టాపిక్ కూడా చేసిన దాని మీద. బీసీ రిజర్వేషన్ అనేది కాని పని ఇప్పట్ల. దానికి శాస్త్రీయ పరంగా రాజ్యాంగ పరంగా ఒక లెక్కపత్రం ఉంది చేయడానికి. అది ఎట్లా చేయాలంటే చెప్పిన మీకు ఆల్రెడీ ఉభయ సభల్లో ఏమంటారు రాజ్యసభ లోక్సభ ఉభయ సభలలో బిల్ పాస్ అయి రాష్ట్రపతి ఆమోదిస్తే కదా జరిగేది. దాని గురించి ఎవరు కొట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం పోయి ఢిల్లీలో పోయి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప ఇది గాలి మాటలు అని చెప్పేసి తేలిపోయింది. పాత పద్ధతిలోనే స్థానిక సంస్థలు, పాత పద్ధతి అంటే ఏంది? ఏది 42% రిజర్వేషన్ అనేది కాదుగా, కాదు. అప్పుడు ఏదైతే నీకు 23 పాయింట్ చేంజ్ రిజర్వేషన్ ఉందో బీసీలకు సంబంధించి ఆ 23-24% దాంతో పోదామని గట్టిగా డిసైడ్ అయినట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 15 జరిగే కేబినెట్ లో ఈ 15 ఏదైతే 14 తారీఖు జూబ్లీస్ పోల్ ఉంది. రేపే కౌంటింగ్. రేపు తర్వాత రేపు కౌంటింగ్ లో ఓడినా గెలిచినా 15 తారీఖు అయితే ఫిక్స్ ఉన్నదంట. కేబినెట్ మీటింగ్ పెట్టి ఎన్నికలపై 24 లోపే హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. కేబినెట్ మీటింగ్ పెట్టి ఈ 24 తారీఖు లోపే రాష్ట్ర హైకోర్టుకి వివరణ ఇవ్వాలి సర్కార్, గవర్నమెంట్. లేకపోతే డైరెక్ట్ హైకోర్టే పెట్టేస్తుంది ఎలక్షన్స్. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఆ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నట్టు ప్రచారం. బీసీ జేఏసీ మాత్రం పాత రిజర్వేషన్ ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్తుంది. మీరు బీసీలకు ఏదైతే మాట ఇచ్చారో 42% రిజర్వేషన్ అని, ఆ మాట ప్రకారమే ఎలక్షన్ జరిపియాలా. బీసీ లేదా మీరు బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మేము ఊర్లో పోటీ మేము తిరగనీయమని చెప్పేసి కూడా బీసీ జేఏసీ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ఏదైతే కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ఇచ్చిర్రో 42% రిజర్వేషన్ అని, అందుకే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే అదే కామారెడ్డి నుంచి బీసీల తిరుగుబాటు స్టార్ట్ అవుతుందని కూడా జస్టిస్ ఈశ్వరయ్య గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు ఒకటి అర్థమవుతున్న వార్త. ఇక్కడ గంగుల కమలాకర్ కూడా మాట్లాడుతుంది. 42% తోటే ఎన్నికలకు వెళ్ళాలి, ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కూడా బీసీ నేత మరియు బీఆర్ఎస్ నేత అయినటువంటి గంగుల కమలాకర్ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక 42% రిజర్వేషన్ పక్కకు పడేసినట్టు, ఎందుకంటే కాన్పనది దాన్ని పక్కకు పెట్టిండు రేవంత్ రెడ్డి.
ఏదో గేమ్ ఆడదామని చూసిండు. బీసీ అన్నదమ్ములను అందరినీ కూడా బీసీ సోదరుల్ని మొత్తం మభ్య పెట్టాలని ప్లాన్లో ఉండే మభ్య పెట్టేసిండు. మసిమూసి మారేడుకాయ చేసిండు. కథం ఇప్పుడు కథం కేల్ కథం దుకాణం బంద్ అన్నట్టు చేసి పడేసిండు. అనవసరంగా అది చేసేదేదో రాజ్యాంగ పరంగా చేసి ఉంటానన్న నీ మీద ఒక గౌరవం ఉంటుండే. రాజ్యాంగ పరంగా చేస్తారే కంసగా ముఖ్యమంత్రి కష్టపడ్డాడు కదా మా గురించి అది గౌరవం ఉంటుండే. చిన్నపిల్లలు చేసినట్టు చేసి చిన్నపిల్ల ఆట అన్నట్టు ఆడి లాస్ట్కి వస్తే బీసీలను కూడా తలదించుకునే పరిస్థితిలా రాష్ట్ర కాంగ్రెస్కి రాష్ట్ర గవర్నమెంట్కి వచ్చిన దుస్థితి అలా. ఇక మళ్ళీ ఎట్లయినా పాత పద్ధతిలో మీరు పోవాలి. సరే మీరు ఒకవేళ పాత పద్ధతిలో పోతే మరి బీసీ సోదరులు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మీరు ఎలక్షన్లకు పోతే ఆ సినిమా ఏందో మీకు అప్పుడే కనబడుతుంది. ఇక్కడ ఇంకొక వార్త వచ్చింది. నాగార్జునకు సురేఖ సారీ క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్వీట్. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడి. పరువు నష్టం దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండా పశ్చాత్తాపం. సినీ నటుడు నాగార్జున కుటుంబం చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం అర్ధరాత్రి 12:02 ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జున గాని ఆయన కుటుంబాన్ని కానీ కించపరిచే ఉద్దేశం లేదని కూడా మన తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారు అర్ధరాత్రి పూట 12:02 నాగార్జునకు సారీ అని ట్వీట్ పెట్టిందంట. ఏ విషయం మీద? అప్పట్లో కేటీఆర్ సంబంధించిన ఒక టాపిక్ వచ్చినప్పుడు ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా ఒక మహిళ మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడింది ఆమె. ఎవరి గురించి? నాగార్జున కుటుంబ సభ్యుల గురించి. అప్పుడు మాట్లాడిన మీకు సోయలేదా? అవును తల్లి అమ్మా కొండా సురేఖ అమ్మ, అప్పుడు మీకు మాట్లాడినప్పుడు మీకు సోయలేదా అంటున్నప్పుడు ఎవరో మాట్లాడమంటే గాలి మాటలు కదా అని మీరు నరేంద్రం నాలుకే కదా అని చెప్పేసి మీరు మాట్లాడేసి అయిపోయింది. తర్వాత ఎవరి మెడకు చుట్టుకుంది అది? ఇప్పుడు మీ మెడకే చుట్టుకుంది. ఎందుకంటే విచారణ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏడో పరిస్థితి ఆగమవుతుందో. నా క్యాబినెట్ మినిస్టర్ ఆయనతో ఒకవేళ దోషి అని తెలియదు, మీరు ఎక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఉండేది తీసి పక్కకు పడేస్తారు. నా మినిస్టర్ ఎక్కడ పోతుందో కానీ భయానికి మీరు ట్విట్ పెట్టినట్టుంది సారీ అని. అది మాట్లాడే ముందు ఉండాలా? మీ తోటి ఆడబిడ్డలే, మీరు ఒక ఆడబిడ్డనే కదా, మీరు మాట్లాడింది కూడా సమత గారి మీద, ఆమె కూడా మీ తోటి ఆడబిడ్డనే కదా. ఎవరో ఏదో మాట్లాడమన్నాడని చెప్పేసి అడ్డమైన సంబంధాలు అడ్డగట్టి అవసరమా? ఒకరి ఫ్యామిలీ విషయంలో తలదూర్చేటప్పుడు ఒక్కటికి 4 సార్లు మనం ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అవి ఫ్యామిలీలు కొంప కొల్లేర్లే టాపిక్లు అవన్నీ. అప్పుడేమో మాట్లాడినాం ఎవరో చెప్పిండని చెప్పి ఇప్పుడు లాస్ట్కి వస్తే పశ్చాత్తాపడి అర్ధరాత్రి పూట ఏం ఆలోచన చేసిందో మరి ఏం భయపడ్డదో కొండా సురేఖక్క. ఆయనతో పుసుకున్న రేపు అడిట్ అయితే నా పోస్ట్ పోగల, నా ఉద్యోగం, ఆమె ఉద్యోగమే కదా మినిస్టరు, నా ఉద్యోగం పోగల్లా అని చెప్పేసి క్షమాపణలు చెప్తాడు రాత్రి. అనుడేందుకు? అదుపు లేని మాటలు మాట్లాడేందుకు? అనుడేందుకు? మొన్న కూడా చూసుకున్నాం. కొండా సురేఖ కూతురే డైరెక్ట్ సీఎం సోదరులను తిట్టిపడేసింది. డైరెక్ట్ రియల్ ఎస్టేట్లు కబ్జాదారులు గుండాలని చెప్పేసి కొండా సురేఖ బిడ్డనే తిట్టింది. మళ్ళీ ఎవరో కూడా కాదు. మన తర్వాత పోయి నా బిడ్డ ఏదో తెలియక అన్నత్తి అన్న సారీ అన్న అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంబైకి బొకే ఇచ్చి కలిసి సారీ అన్న అని చెప్పింది. అయిపోయా. వరుడేందుకు? అనుడేందుకు? ఆ నోట్లకని మాటలు వచ్చుడేందుకు? తర్వాత సారీలు చెప్పుడేందుకు? అనవసరంగా మీకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు మీరు. జర మీకు కూడా పరకాల వరంగల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది కదా, కొండా మురళన్నకే కావచ్చు, మీకు కూడా ఒక మంచి ఇమేజ్ ఉంది కదా. ఆ ఇమేజ్ని మాత్రం ఇలా ఈ టర్మ్ 2023 తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలా ఆ ఇమేజ్ని మాత్రం మీరు పక్క సర్వనాశనం చేసేసుకున్నారు. ఇంకా ఇప్పుడు కొత్త చేసుకునేది ఏం లేదు. మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది మీది. ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. 100 కోట్ల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. ఎకరాల చొప్పున వేలంలో బకరా ఎవరో? హనుమకొండ నడిబొడ్డున ఉన్న 2.27 ఎకరాల ఖరీదైన స్థలాన్ని అగ్గువకు కొట్టేసేందుకు స్కెచ్. గజాల చొప్పున కాకుండా కొత్తగా ఎకరాల్లో వేలం. నాయకుల ఒత్తిడితో కూడా ఆక్షన్ నోటిఫికేషన్. ప్లాట్ చేసి విక్రయిస్తే సర్కారుకు ఎక్కువ ఆమ్దాని. ఎకరాలుగా అమ్మితే ప్రభుత్వ ఖజానాకు నష్టం. రాష్ట్ర ప్రభుత్వం
భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. ఇది 2వ పేజీలో ఉంది. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదే టాపిక్. బకరా ఎవరు? ముఖ్య నేతలు రంగం సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు అధికారికంగా కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ బస్టాండ్ సమీపంలోని 2.20 ఎకరాల భూమిని బహిరంగ వేళ అమ్మేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అంటే ఇప్పుడు మీరు కూడా అన్నా కదా, కూడా అంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. మన హైదరాబాద్ లో కూడా ఎట్లా హెచ్ఎండిఏనా? ముంతా తుఫాన్ కారణంగా ఈ నెల 14 వాయిదా వేశారు. వేలం ఉంటే 14 వాయిదా వేసిరంట. ఇప్పటి వరకు వరంగల్ నగర పరిధిలో శివారు ప్రాంతాల ప్రభుత్వ భూములను అంటే ఇక్కడ ఏంటంటే టాపిక్ ఏంటంటే క్లారిటీగా 100 కోట్లకు సంబంధించిన భూమి కాంగ్రెస్ నేతలు దొబ్బి తిందామని రెడీ అవుతుర్రు. అంటే ఇప్పుడు దీన్ని ఏంటంటే కూడా ఈ 100 కోట్లకు సంబంధించింది ఎకరాల 2.27 ఎకరాల గంపగుత్త లెక్క దొబ్బేద్దామని ప్లాన్లు ఉన్నారు వీళ్ళు ఫస్ట్. అయితే వాస్తవానికి ఏంటంటే అది నగరం నడిబొడ్డున ఉందంట. మళ్ళీ అది కూడా అది గజాల లెక్క. ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఏ ఏరియాలు ఎట్లా పోతాయి? ఏదైనా గుంట లెక్క కూడా పోతాడ, గజం లెక్క పోతుంది. మరి గజం లెక్క అమ్ముకుంటే ఎవరికి ఆమ్దాని? గవర్నమెంట్కి ఆమ్దాని. ఆ గవర్నమెంట్ ఆమ్దాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసుకుంటా ఆ 100 కోట్లు మొత్తం గంప గుత్తగా 100 కోట్లకు తీసుకొని గవర్నమెంట్ ఆమ్దానికి గండి కొడుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ నాయకులు. గిట్లుంది ఇలా పరిస్థితి. బకరా ఎవరు అంటే ఎవరు? బకరా తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మనల్ని బకరా చేసుకుంటా ఆగం చేస్తుర్రు ఏదో కాంగ్రెస్ నాయకులు అంట. కబ్జాలకు వరంగల్లో కబ్జాలకు తెరదీస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు గవర్నమెంట్ జాగాలని తక్కువ రేటుకే గంపగుత్తలాగా లావట్టేసి మరి తర్వాత వాళ్ళు ప్లాట్ అది ప్రైవేట్ పరమైనాక ఇక ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటారు. అప్పుడు ఎవరికి లాభం? అది గవర్నమెంట్కి ఏమో బొక్క, గవర్నమెంట్ ఆస్తికేమో పెద్ద గండి. ప్రైవేట్ ఓన్కి వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు మాత్రము మంచి మూట, పైసల మూట. అది చీప్గా దొబ్బేస్తుర్రీడా. ప్రైవేట్ పరంగా ప్లాట్లు చేసి మంచిగా లక్షల కోట్లలో అమ్ముకుంటారు. 100 కోట్ల భూమి అంట. ఇది కాంగ్రెస్ సంబంధించిన నాయకుల యొక్క కథ. మరి దీని మీద కాంగ్రెస్ మంత్రులే కావచ్చు, సీఎంఏ కావచ్చు ఎట్లా స్పందిస్తాడో చూడాలి. ఇక్కడ ఒక అనిరుద్కు నిరసన సెగ. వడ్ల బోనస్ పై ఎమ్మెల్యే నిలదీసిన సొంత పార్టీ కార్యకర్త. వానాకాలం కొనుగోలు మొదలైన బోనస్ ఏమైందని ప్రశ్న. పంట సీజన్ దాటినా డబ్బులు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీత. చాలా మందికి వచ్చిందంటూ దాటవేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది 6వ పేజీలు ఉన్న. దీని గురించి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఎమ్మెల్యే అనిరుద్కి నిరసన సెగ. యాసంగి ధాన్యం బోనస్ ఎక్కడ అని సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే నిలదీసిరంట. సార్, మా ఊర్లో యాసంగి వరి పంట బోనస్ ఇప్పటికీ చాలా మందికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే మా పరిస్థితి ఏమిటి అంటూ ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలను నిలదీసిందంట. నవాబ్పేట మండలం లింగంపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న లింగంపల్లికి చెందిన రైతు కాంగ్రెస్ కార్యకర్త కొంగళ్ళ రాజు స్పందిస్తూ యాసంగిలో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారని తెలిపారు. వారికి నేటికి బోనస్ డబ్బులు అందలేదని, యాసంగిలో వేసిన దానికే బోనస్ డబ్బులు ఇప్పటిదాకా అందలేదంట. అది ఎవరో బీఆర్ఎస్ పార్టీ ఎవరో చెప్తున్న మాట కూడా కాదు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజు, కొంగళ్ళ రాజు అనే వ్యక్తి, ఒక రైతు. పోయినసారి యాసంగికి అయినదే బోనస్ పైసలు ఇప్పటిదాకా దిక్కులేవు, మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని గట్టిగా నిలదీస్తున్నట్ట. ఊర్లో పూట పోతే రైతులు. నేను నిన్న కూడా చెప్పిన ఒక మాట, జూబ్లీ హిల్స్ పోల్ రేపు ఎట్లొస్తుందో తెలియదు, కానీ రేపు ఎలక్షన్ ఎట్లొస్తుందో దానికి సంబంధించిన నిర్ణయం తెలియదు, కానీ
మీకు అసలైన సినిమా ఏడ కనబడుతుంది చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకి విలేజ్లకు ఊర్లకు పోతే మీకు సినిమా కనబడుతుంది. ఇప్పుడు ఓతురుగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోండి, ఇసొంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించిన విషయాలు మనము వందలలో చూస్తాం. వందలలో రైతులు ఎట్లా తిరగబడతారో మనం చూస్తాం. తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడతారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఊర్ల పూట పోతే తెలుస్తుంది. అప్పుడు మనం చూడొచ్చు. అధోగతి తెలంగాణ ఆర్థిక స్థితి డేంజర్ జోన్లోకి జారిన ఎకానమీ, చరిత్రలో ఎన్నడూ చూడని డిప్లేషన్, అక్టోబర్లో -1.16గా నమోదు, జూన్ సెప్టెంబర్లోని ఇంతే, తెలంగాణ ఏర్పాటు తర్వాతే ఇది అత్యల్పం, కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి, రాష్ట్రంలో పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తి, ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా పైసల కటకటే, సరఫరా భారీగా ఉన్నప్పటికీ డిమాండ్స్ ఉన్నా, ఆగిన సంక్షేమం, పెరుగుతున్న ఆత్మహత్యలు, ఇట్లాగే కొనసాగితే మున్ముందు తీవ్ర సంక్షోభమే, రేవంత్ 2 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆగమాగమని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందంట. డేంజర్ జోన్లోకి ఎకనామిక్ వెళ్తుందని చెప్పి వార్త ఇక్కడ వచ్చింది. అక్టోబర్లో అక్టోబర్ పోయిన నెల 1.16గా మైనస్ ఉందంట. ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఇది ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు ఎవరో చెప్పిన మాట కాదు. ఇది డైరెక్ట్ కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. సెంట్రల్ సంబంధించిన గణాంకాల శాఖ డైరెక్ట్ వాళ్ళు నివేదించింది. ఇది ఎవరో బట్టగారిసి మీదేశుడు టాపిక్ వాళ్ళు చెప్తలేరుడా. సెంట్రల్ సంబంధించిన వార్తలు ఇక్కడ వచ్చింది. ప్రజల కొనుగోలు శక్తి రాష్ట్రంలో పడిపోయిందంట. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు అంటే ఏంది? ఒక ప్లాట్లు కొనాలన్నా ఆర్థికంగా బాగుంటేనే కదా. ఒక రాష్ట్రం బాగుంటే ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు. ఆ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటే ఆ ప్రజలు కూడా ఆర్థికంగా గట్టిగా అవుతారు. ఎందుకంటే వ్యాపారాలు నడుస్తాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి. అదొక స్కెచ్ వేరే ఉంటుంది, సినిమా అంతా వేరే ఉంటుంది. అదే మైనస్ అయింది అనుకో, 1.16 మైనస్ అయిందంట, ఇక ప్రజలు మొత్తం ఏరికంగా ఉంటారు. వాళ్ళు పైసలు ఏముంటాయి? ఎవరైనా కూడా పైసల విషయం మాట్లాడితే నిజంగా వాస్తవమే. పైసల విషయం ఎవరు మాట్లాడినా కూడా కటకటనే లేని పరిస్థితి. ప్రజల చేతి కూడా పైసలు ఉన్న దగ్గర బాగానే ఉన్నాయి పైసలు. మిడిల్ క్లాస్ గరీబ్ దగ్గర కోసం మాత్రం రూపాయి దిక్కుని పరిస్థితి అయింది. ఆగిన సంక్షేమం, పెరుగుతున్న ఆత్మహత్యలు. మరి రియల్ ఎస్టేట్ కూడా ఏం లేదు కదా, సున్నా కదా. హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు హైదరాబాద్లో వచ్చేసి ₹1,00,000 గజం పోయింది గట్టిగా కొన్ని ఏరియాలలో. 1,00,000, 1,50,000, 2 లక్షల దాకా. ఇప్పుడు 50,000 దిక్కున్నాడు, కొనేటోడు ఆయనతలేడు. రియల్ ఎస్టేట్ మాత్రం భారీగా 2023కు ముందు 100% రియల్ ఎస్టేట్ ఉంటే అది ఇలా 20% పడిపోయింది. అంటే దాదాపు 80% పడిపోయింది. 20%కి వచ్చింది. ఎవడు కొనేటోళ్ళు లేడు, ఊర్లో పొంటైనా వాడు కొనేటోడు లేడు, అప్పటోడు లేడు. మరి అది ఎవరికి కొడుతుంది? ఎవరికి ఆర్థికంగా దెబ్బ కొట్టేది? మన రాష్ట్రాలకి దెబ్బ కొడుతుంది. ఇట్లాగే కొనసాగితే మున్ముందు తీవ్ర సంక్షోభమే. ఇట్లాగే కొనసాగింది అనుకో, తెలంగాణ పరిస్థితి చాలా దరిద్రమైన స్థితికి దాపురిస్తుందని చెప్పాలి. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలా ఇగో ఇంత పెద్ద ఘనత సాధించడం. ఏమయ్యా మనం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన ఘనత సాధించడం అంటే, కేంద్ర గణాంకాల లెక్క చెప్తున్న లెక్క ప్రకారం ఆ ఘనత ఏందో మీకు చూపిస్తా చూడరు. ఇక తెలంగాణలో 2025లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ద్రవ్యోల్బణం ట్రెండ్ ఇలా ఉందంట. రేవంత్ రెడ్డి సర్కార్లా 25లో చూసుకో, 2 ఏళ్లలో ఫిబ్రవరి 1.31%, 31%, మార్చిలో 1.06%, ఏప్రిల్లో 3%, మేలో 1.96%, జూన్లో -0.93, జూలైలో -0.44, ఆగస్టులో -0.94, సెప్టెంబర్లో -0.15, అక్టోబర్లో -1.16. ఎట్లా ఉందంటే ద్రవ్యోల్బణము ఎట్లుందంటే రోజుకింత పడిపోతూనే ఉన్నది. ఫిబ్రవరి నుంచి చూస్తే ఇంత ఘోరంగానా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడీ చూడని ఆర్థిక పత్రం ఇప్పుడు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి
చాలా దిగజారిపోయిందని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. డిప్లనేషన్ ఎలా గుర్తించవచ్చు? తెలంగాణలో పెట్రోల్, డీజిల్, కూరగాయలు, నిత్యావసరాలు, స్కూళ్ళు, కాలేజీలు, ఫీజులు ఇలా అన్ని ఎక్కువగానే ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణం మాత్రం -1.16 పడిపోయింది. అంటే ఇక్కడ వీటి ధరలు తగ్గినట్టు కాదు, వీటిని కొనుగోలు చేయాలనుకున్న ప్రజలు కొనుగోలు శక్తి సామర్థ్యం లేదంట. ఈ డిప్లేషన్ అంటే ఏంటంటే మీకు వివరించే ప్రయత్నం చేస్తా. పెట్రోలు, డీజిల్, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, స్కూల్కి సంబంధించిన ఫీజులే కావచ్చు, కాలేజీకి సంబంధించిన ఫీజులే కావచ్చు, అవి కట్టే పరిస్థితులలో కూడా విద్యార్థులు తల్లిదండ్రులు లేరు. పెట్రోల్ కూడా పోయించుకునేంత పరిస్థితులు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు లేరంట. అంత దయనీయంగా తయారైంది పరిస్థితి. అందుకే -1.16 పడిపోయిందంటే ఇక్కడ వీటి ధరలు తగ్గినట్టు కాదు. నేను చెప్పినా కదా, పోనీ అక్కడ ధరలు తగ్గినట్టేమని అనుకోవచ్చు, ఫీజులే కావచ్చు, పెట్రోలే కావచ్చు, కూరగాయలు, డీజిల్, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గినట్టు అనుకోవద్దు. మనము కొనుగోలు చేసే శక్తి ప్రజల దగ్గర లేదు. అది పరిస్థితి. గింత తెలంగాణ రాష్ట్రము ఇంత దయనీయ స్థితికి వచ్చింది. ఇంకొక 2 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నదంటే ఇక మరి మళ్ళా తెలంగాణ ప్రజలు మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఒకవైపు బొంబాయి దుబాయ్ వైపు తెలంగాణ ప్రజలు చూడాల్సిన అవసరం వస్తుంది. ఇది మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోవాలా. అటు మహబూబ్ నగర్ ప్రజలే కావచ్చు, ఇటు కరీంనగర్, నిజామాబాద్ ఈ ఏరియాల నుంచి ఎక్కువ బొంబాయి, దుబాయ్ కడుపు చేతిలో పట్టుకొని, ఒకప్పుడు తెలంగాణ రాకముందు కడుపు చేతిలో పట్టుకొని దేశ విదేశాలకు వెళ్ళి బొంబాయిలో పోయి కూలి పనులు చేసుకొని బతికిన దాఖలాలు ఉన్నాయి మన తెలంగాణ బిడ్డలు. ఏదో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎంతో మంది అమరవీరుల త్యాగం మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇవాళ మళ్ళొచ్చి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇవో గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి కదా. మళ్ళా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్, ఇక మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు స్టార్ట్గా కనబడుతుంది సినిమా ఇంకో 2 ఏళ్ళల్లో. ఇక తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఊర్లలోకి ఎలక్షన్ల గురించి వస్తారు కదా, అప్పుడు మీరు ఏందో మీరు చూపియండి, అప్పుడు మీరు చెప్పాలి. తెలంగాణలో డిప్లేషన్స్ కు నిపుణులు చెప్తున్న కారణాలు ఏంటంటే, తెలంగాణ డిప్లేషన్ కు -1.16కి పడిపోయేంత పరిస్థితి రావడానికి కారణం ఏందనేది కూడా నిపుణులు చెప్తున్న మాట ఇది. హైడ్రా చర్యలు, బుల్డోజర్ పాలన, కబ్జాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులతో రాష్ట్రంలో పడిపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్. నేను చెప్పినా కదా, రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయింది. ఎట్లా నాశనం అయింది? ఒక అడ్డమైన చర్య తీసుకున్నారు కదా, పనికి మాలిన చర్య హైడ్రా. దేనికి పొంతలు లేనిది. ఆ హైడ్రా భూతం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మెయిన్గా రియల్ ఎస్టేట్ సర్వనాశనం చేసింది. కబ్జాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులు, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది. ఇంకోటి, ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలపై ప్రజలు, పెట్టుబడిదారుల నమ్మకం సన్నగిల్లడం. ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలు అన్ని అడ్డగోలు పాలసీలు, పనికిరాని పాలసీ, చెత్త పాలసీలు ప్రభుత్వం తీసుకుంటుంది. మరి దాన్ని చూసి పెట్టుబడి పెట్టిన రావాలి కదా. వీళ్ళ పాలసీలు, వీళ్ళ కథలు, వీళ్ళ పాలసీలు, వీళ్ళ మినిస్టర్ లొల్లీలు, వీళ్ళ ఎమ్మెల్యే లొల్లీలు, వీళ్ళ మీద ఉన్న రివర్సు, ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకుండా పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. మరి ఇంకెక్కడికైనా ఆర్థికంగా ఎదుగుతాం మనం. అది కూడా ఒక మైనస్. పెట్టుబడుల్లో స్తబ్దత, వ్యాపారాలు, కంపెనీలు మూత, ఉపాధి అవకాశాలు తగ్గడం. వీళ్ళు పెడుతున్న కొత్త పథకాలకు, కొత్త మాటలకు వీళ్ళు మాట్లాడుతున్న పొద్దున్న లేస్తే ఒక మాట ఉంటుంది, రాత్రి ఒక మాట ఉంటుంది కదా. ఆ మాటలకు వ్యాపారాలు కూడా కంపెనీలు బంద్ చేసుకొని, కంపెనీలు బంద్ అయితే ఏమవుతుంది? ఉపాధి అవకాశాలు, ఇప్పుడు లేబర్కి కానీ ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగాలు ఉన్నాయి. అది ఒక మైనస్. సాగు ఉత్పత్తులకు మద్దతు ధర లేకపోవడం, రైతు సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం. సాగు ఏదైతే రైతులు సాగు చేస్తుంటారో దాని మీద మద్దతు ధర లేదు, అదొక మైనస్. రైతుల సంక్షేమంపై గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. వాస్తవం కదా. ఒక బస్తా యూరియా అయినాక 5 రోజులు పట్టింది. ఒక బస్తా యూరియా ఇవ్వడానికి రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులు పట్టింది. 4-5 రోజులు చలిలా పోయి ఉంటే కానీ ఒక బస్తా యూరియా, అది కూడా కొంతమంది రానిదాలే. ఇంకా రైతులకు అదొక మైనస్ అయిపోయింది. ప్రభుత్వం సీరియస్ తీసుకోలేదు కదా రైతుల మీద. ఆర్థిక భరోసాకు సంబంధించి ఎన్ని కల్లో
ఎన్నికల్లో ఇస్తామన్న హామీలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఆర్థిక పరంగా సంబంధించి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని ముంగట స్టెప్ వేయాలి, అదొక మైనస్. మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. వాస్తవం ఇంతకుముందు మనం మాట్లాడుకుంది, కొనే అంత డబ్బు అంత శక్తి ప్రజలలో లేకుండా పోయింది ఈ 2 సంవత్సరాల కాలంలో. డిప్లేషన్తో ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగవచ్చు, జరిగిందేమో ఇది, కారణాలేమో ఇవి, ఇప్పుడు ఏం జరగవచ్చు అనేది కూడా విశ్లేషకులు చెప్తున్న మాట. ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు మందగించడంలో దుకాణాల్లో వస్తువులు, సాగు ఉత్పత్తులు మురిగిపోతాయి. మరి కొనుగోలు లేకపోతే మురిగిపోతాయి కదా. కూరగాయలు కావచ్చు, ఇతర సామాన్లు, లేదా కిరాణా షాపుల సామాన్లే కావచ్చు. కొనటం దగ్గర పైసలు లేదు, వాడు కొననీకే పోతలేడు. కొననికి పోయినప్పుడు అవన్నీ మురిగిపోవాల్సిన అవసరం ఎట్లయినా. ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ టెన్షన్ తోటి కొననీకి కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ప్రజలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లల్లా వస్తు ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో పరిశ్రమల ఉత్పత్తిని తగ్గిస్తాయి. డిమాండ్ లేకపోతే కంపెనీలు కూడా వీటిని తయారు అయ్యాయి కదా. డిమాండ్ ఉంటేనే తయారు చేస్తుంది కంపెనీ, డిమాండ్ లేకపోతే తయారు. దాంతో ఇన్ఫాక్ట్ ఎక్కడ పడుతుంది, మళ్ళీ ఉద్యోగస్తులలో పడుతుంది. ఇప్పుడు కావాల్సినంత డిమాండ్ అక్కడ లేకపోతే, వస్తువు తయారు లేకపోతే లేబర్ తగ్గిస్తారు కదా ఆటోమేటిక్, అదొక దెబ్బనే. విక్రయాలు లేక నష్టాలు వాటిల్ని పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంతే, నేను ఇంతకుముందు చెప్పింది, కంపెనీలు మూతపడడంతో ఉపాధి అవకాశాలు పోతాయి. నేను చెప్పినా కదా, వస్తువులు తయారు చేసేది ఎక్కువ లేకపోతే లేబర్ తగ్గిస్తుంది కంపెనీ. కంపెనీలో మూతపడితే మరి ఉద్యోగస్తుల పరిస్థితి, లేబర్ పరిస్థితి ఏం కావాలా? కంపెనీలు మూతపడితే ఉపాధి అవకాశాలు గల్లంతే. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో పెట్టుబడులు తిరోగమనం పడడం వాస్తవం. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, కొనుగోలు మందగించడం, రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది వాస్తవమే. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతుంది, పడ్డది. జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఆగిపోవడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్ వచ్చేది జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ నుంచే కదా ప్రభుత్వానికి ఇన్కమ్. దానికే గండి కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా పెట్టి సర్వనాశనం చేశారు. డబ్బులు లేకపోవడంతో పన్నులు పెంచొచ్చు, ఇది ప్రజలపై అదనపు భారం ఉన్న సంక్షేమ పథకాలు కోత పెట్టొచ్చు. అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, ఉన్న పథకాలనే సంక్షేమంలోనే కోతలు పెట్టి ప్లాన్లు ఉంది. డబ్బులు ఒకవేళ కావాలంటే రేట్లు వేస్తుందంట. మళ్ళీ రేట్లు వేస్తే భారం మీద పడుతుంది, మళ్ళా ప్రజల మీదనే పడుతుంది. ఇప్పటికే అన్నమో రామచంద్ర పరిస్థితి ఇట్లుంది నాయన అని ప్రజలు అరకొర బతుకులు బతుకుతుంటే మళ్ళా తీసుకొచ్చి భారం ఎత్తేస్తే అప్పుడు ఏం కావాలి ప్రజలు? ఉపాధి లేక అప్పుల ఊబిలో కూరుకుపోతారు, ఆత్మహత్యలు జరగవచ్చు. వాస్తవం. కంపెనీ మూతపడి ఎటువంటి రంగాలలో ఎటువంటిది ఏం లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకే కావచ్చు, మధ్యతరగతి కుటుంబాల గరీబులకే కావచ్చు, వర్క్ అనేది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఆత్మహత్యలే. ఆత్మహత్యనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక భయంకరమైన అధోగతి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రోజుకి, ఈ 2 ఏళ్లలో జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులను సహించాం, పోలీసు అన్ని పార్టీల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మండిపాటు. బీఆర్ఎస్ శ్రేణుల్ని పై కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి నాయకులు దాడులు పేటరేగిపోతున్న, ఎట్టి పరిస్థితులు ఇలాంటి దాడులు సహించేది లేదని చెప్పేసి కూడా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా ఒక మాట బీఆర్ఎస్ కార్యకర్తలను వీళ్ళు కొడుతుర్రంట. చూద్దాం. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారట. ఇక వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఆడింది ఆట అవుతుంది, పాటింది పాట అవుతుంది. ఏముందల్లా? అన్ని గవర్నమెంట్లు ఎవరికైనా శాశ్వతం కావు. ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. మోదీ సర్కార్ నిర్వాకం, నిరుద్యోగుల పల్లెబాట, నగరాల్లో ఉపాధి లేక గ్రామాల్లో సేద్యానికి సై, తయారీ సేవా రంగాల్లో పెరిగిన నిరుద్యోగిత. ఫోర్బ్స్ ఇండియా తాజా ఆధ్వర్యంలో వెల్లడి. మోదీ సర్కార్ పాలనలో దేశంలో ఇది పరిస్థితి. ఇక్కడ ఇంకోటి రాష్ట్రానికి సంబంధించిన వార్త చూడవచ్చు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ఆర్థిక స్థితి అధోగతి అని చెప్పేసి ఇంతకు ముందే మనం చదువుకున్న వార్త ఇది. మోదీ సర్కార్ పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకు తీవ్రమవుతున్నది. ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు దొరకని పరిస్థితి. పిహెచ్డీలు చేసిన వారు కూడా పియూని ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మరోవైపు టెక్ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఫోర్బ్స్ ఇండియా తాజా అధ్యయనం కూడా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగితపై ఆందోళన వ్యక్తం చేస్తుందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మోడీ గారు ఎలక్షన్లకు ముందు 2014 ముందు ఒక మాట ఇచ్చిండు, భారతదేశంలో సంవత్సరానికి వచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. సంవత్సరానికి వచ్చి 2 కోట్ల ఉద్యోగాలు. 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పెట్టు కదా, కమిసేకం ఒక 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అది పరిస్థితి. ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే మోడీ చేసిన కథలకు, మోడీ సర్కార్ చేసిన కథలకి నిరుద్యోగులంతా కలిసి కూడా పల్లెలకు పొలాలకు పొలం పని చేసుకోనికి పల్లె బాట పడుతున్నారట నిరుద్యోగులు. అంటే దాదాపుగా మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలా? 12 సంవత్సరాలు అవుతుంది ఆయన ప్రధానమంత్రి కొనసాగబట్టి. సంవత్సరానికి 2 అంటే 10 సంవత్సరాలు ఎన్ని? 20 కోట్లు, దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు మోడీ గవర్నమెంట్ భారతదేశ నిరుద్యోగులకు బాకీ ఉంది. అదే ఎప్పుడు ఇస్తాడో ఏందో తెలిసే పరిస్థితి లేదు. పోస్ట్ పీజీఎస్ గ్రాడ్యుయేషన్ చేసి ప్యూర్ ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారట మన నిరుద్యోగ తమ్ముళ్ళు అన్నలు. ఇది దేశవ్యాప్తంగా, తెలంగాణ అయితే మరి ఘోరంగా ఉందనుకో పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పోయి పొలం పండించుకుంటున్నా కమ్సకం 4 రూపాయలు కడుపు నిండుతుంది, మాకు మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతామని చెప్పేసి సేద్యం బాట పడుతున్నారు, పొలం బాట పడుతున్నారు, గ్రామాలకు పొలం బాట పడుతున్నారంట. మాటలేం బీజేపీ వాళ్ళు మాటలు ఎట్లుంటాయంటే, మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీసు ఏమంటారు గుమ్మం కూడా బయటకు దాటదు. పార్టీ ఆఫీస్ గడప కూడా బయటకు దాటదు. దీనికి చెప్పాలి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో. బండి సంజయ్ అనే కావచ్చు, కిషన్ రెడ్డి అనే కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలే కావచ్చు, లేదా 8 మంది తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలే కావచ్చు, దీని మీద ఏం చెప్తారో చూడాలి. దిగుబడి రాదని రైతు ఆత్మహత్య, వర్షాలకు నష్టపోయిన పంట, పెట్టుబడి అప్పు తీరదన్న బెంగతో బలవన్మరణం. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. నేను చూస్తున్నా ఫ్రెండ్స్ ఒకటే, నేను ఈ పేపర్ చదువుతున్న స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజు రైతు ఆత్మహత్య ఖచ్చితంగా చూస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక రైతు ఆత్మహత్య చూస్తున్నాం. ఎక్కడికి పోతుంది మన తెలంగాణ? ఏంది ఈ ఆర్థిక పరిస్థితి? ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో అడక్క తినేటట్టున్నది. జోలో పట్టుకొని మళ్ళీ మనం ఢిల్లీ ఏమంటారు బొంబాయి దుబాయ్ ఓ పాట ఉండే అప్పట్ల, బొంబాయి దుబాయ్ మీద బొగ్గుబాయి, మళ్ళా ఆ తరహా పొట్ట చేత పట్టుకొని ఆ తరహా పరిస్థితులకు వస్తుందేమో అన్ని తలడిల్లుతుంది తెలంగాణ రాష్ట్రం. మీకు దండం నాయన, మీరు ఏమైనా చేసేది ఉంటే 4 రైతులకు మంచిగా పనికొచ్చే పనులు చేయండి. కాంగ్రెస్ పార్టీలోకి చెప్తున్నా. కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి నాశనం చేయకండి. మీకు చేతకాకపోయిందనుకో దిగిపోండి గవర్నమెంట్. కానీ తెలంగాణ ఎన్నో కళలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఆ రాష్ట్రాన్ని మాత్రం ఈ విధంగా రైతుల ఆత్మహత్యలతోటి, నిరుద్యోగుల బలిదానాలతో మాత్రం ఆగం చేసి సర్వనాశనం మాత్రం చేయకండి. కౌంటింగ్ ఏర్పాట్లు అని చెప్పేసి కూడా హైదరాబాద్ మెయిన్ పేపర్లో మనం చూసుకోవచ్చు. 10 రౌండ్లు 42 టేబుల్స్ పై ఓట్ల లెక్కింపు, మధ్యాహ్నం వరకు తుది ఫలితం. యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు అని చెప్పేసి కూడా ఏర్పాట్లు ఏదైతే మన జూబ్లీస్ పోలింగ్ అయిందో దానికి సంబంధించిన కౌంటింగ్ రేపే ఉంది కదా, దానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. 48.49% పోలింగ్ జరిగింది, పెరిగింది 1%. ఓటింగ్ పై ఆసక్తి చూపని జూబ్లీస్ ఓటర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47% అయితే 41% పెరిగింది అంతే. ఆడ ఓటు వేద్దామంటే ఆసక్తి చూపలేదు. వీళ్ళు రౌడీజా చూసి, వీళ్ళు గుండాగిరి చూసి భయపడ్డారు, ఓటర్స్ భయపడ్డారు. ఓటు వేయాలంటే కూడా చీ అనిపించింది. ఇదేం రాజ్యం రా నాయన, ఓటు కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి బాధ. బడంగంపేట్ ఆర్ఎంఆర్ కాలనీలో పార్కు స్థలంలో బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు. పార్కు స్థలం కబ్జాకు స్కెచ్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి చదువు చేసేందుకు యత్నం. స్థానికుడు ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించి బోర్డులు ఏర్పాటు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ కబ్జాకు, పార్క్ స్థలం కూడా కబ్జాకు రెడీ అయ్యారంట. ఓ కంప్లైంట్ ఇస్తే అధికారులు అప్పుడప్పుడు అప్రమత్తమై బోర్డు కూడా పెట్టేసి దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి. కోకాపేటపై కోటి ఆశలు, వేలానికి 40 ఎకరాల్లో ప్లాట్లు చేసిన హెచ్ఎండిఏ నిరుత్సాహపరిచిన ఫ్రీ బిడ్డింగ్ సమావేశం. మార్కెట్ ధరకు సమానంగా ఆఫ్సెట్ ధర
నిర్ణయించడమే ప్రధాన కారణం. గిట్టుబాటు కాదని బాహాటంగానే చెప్తున్న బిల్డర్లు 40 ఎకరాల్లో వేలానికి కోటి ఆశలతోటి హెచ్ఎండిఏ ప్లాట్లు చేస్తే కమ్సే కమ్ ఫ్రీ బిడ్డింగ్ కూడా ఎవరు వచ్చి ముంగడికి రాని పరిస్థితి ఇవాళ ఉన్నది. గిట్టుబాటు కాదని కూడా బాటంగానే చెప్తున్నట్టు బిల్డర్లు. ఇది మాకు వర్కౌట్ కాదు, మేము ఇంత పైసలు పెట్టలేము ఇక్కడ అంటే ఇక్కడ క్యాప్షన్ మనం చూడొచ్చు కదా. కోకాపేటపై కోటి ఆశలు అంటే కోకాపేటలో మన భూమి మస్తు పోయిందని చెప్పారు కదా. ఎకరా వచ్చి దాదాపు 200 కోట్ల దాకా పోయిందని మాట్లాడారు కదా. ఇక్కడ అసలు నిజం చూస్తేనేమో ఇది పరిస్థితి. ఒక బిల్డర్ కూడా వచ్చి బిడ్డేసి దాని మీద మాట్లాడేది కొనేంత ప్రయత్నం కూడా మాకు వర్కౌట్ కాదు, కొనేంత ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తలేరు. ఇక్కడ ఇంకొక వార్త చూడొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన వార్త. చిరు వ్యాపారులను బెదిరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, చిరు వ్యాపారులపై పోలీసుల జులుం. మియాపూర్లో ఫుట్పాత్లపై విక్రయాలు జరుపుకునే చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు తమ జులుం చూపించారు. మియాపూర్లో మెట్రో సమీపంలోని ఫుట్పాత్ పై కొందరు నిరుపేదలు సోఫాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి వ్యాపారాల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే కారణంతో మియాపూర్ ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బంది వారి దుకాణం నిర్లక్ష్యంగా తొలగింపజేశారు. వారు ఎంత ప్రాధాన్యపడ్డప్పటికీ కూడా కనికరించని కాకీలు, సోఫాలు, ఇతర సామాగ్రి చెల్లాదరు చేశారు. నిబంధనల పేరుతో చిరు వ్యాపారులపై కాకీలు చూపించిన కర్కశత్వం చూసిన స్థానికులకు ముక్కున వేలేసుకున్నారన్నారు. బడాబాబులు రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణాలు పట్టించుకొని పోలీసులు. ఎప్పుడు చూడు పోలీసుల ప్రతాపం ఎవరి మీద ఉంటుందంటే గరీబోన్ మీద, మిడిల్ క్లాస్ మీద ఉంటుంది తప్ప బలిసినోని మీద, పైసలున్నోని మీద అసలే ఉండదు. ఎందుకంటే వాళ్ళ సినిమా వేరే ఉంటుంది కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు బడాబాబుల దగ్గరకు వచ్చి ఎట్లుంటుంది, వాళ్ళ ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఎవరితో ఒక ఫోన్ చేపిస్తే మళ్ళీ మూట సర్దుకొని సపరేట్గా వచ్చిన జీప్లో ఆ పోలీస్ స్టేషన్కి పోవాలి. మళ్ళీ అంతే భయపడతారు కదా వాళ్ళు. పోరు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతాయో, వాళ్ళకి ఏమవుతుందో, ఏం కథనో వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు కదా. కానీ నిన్న మాత్రం మియాపూర్కి సంబంధించిన ఏరియాలో మనం మియాపూర్ రోడ్ మీద పోతుంటే లెఫ్ట్ సైడ్ అంతా సోఫాలు గిట్ట పెడతారు. సోఫాలు, కుర్చీలు అన్నీ అమ్ముతుంటారు ఫర్నిచర్ సంబంధించి. దౌర్జన్యంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు ఏం చేయాలా? ఆల్టర్నేట్గా ఇంకొక ప్లేస్ అన్న చూపించాలి, లేదా వాళ్ళకు ఒక వార్నింగ్ అన్న ఇవ్వాలి, ఒక నోటీస్. మీరు రోడ్డు మీద ఇది పెడుతుర్రు, ఇది పద్ధతి కాదు, మీరు ఖాళీ చేయండి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నామని అట్లనే చేయాలి. నిర్దాక్షిణ్యంగా పోయేసి సోపాలు గీపాలు చెల్లా చెదురు చేస్తే వాళ్ళకు బతికేలేదు అవిటి మీద కదా. అదేదో మంచిగా చెప్పి చేసుకోవచ్చు కదా. ఒక 2 రోజులు వార్నింగ్ ఇచ్చి అప్పుడు కాకపోతే అప్పుడు చేయండి. సరే మేము మీకు టైం ఇచ్చినాం కదా, మీరు చేయలేరు బై అని మాట్లాడవచ్చు. కానీ పోలీసుల వ్యవహారం తిరిగి కూడా ఇంత ఘోరమా? ఇట్లా నా పరిస్థితి ఇంత ఘోరంగా దిగజారుడు అయింది. ఇట ట్రాఫిక్ పోలీసులు ఇంతగానం ఘోరంగా దిగజారుతురు వీళ్ళు. ఇగో పైననేమో ట్రాఫిక్ వచ్చేసి ఇంత పెద్ద లెక్కలు చేస్తుర్రు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక వాళ్ళకు సంబంధించిన ఇంకొక వార్త. ప్రైవేట్ పార్కింగ్ అనుకున్నారా? కాదు, ప్రభుత్వ రహదారే. సికింద్రాబాద్ సమీపంలోని రాణిగంజ్ బ్రిడ్జి వద్ద బుధవారం ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ తమ కార్లను పార్కింగ్ చేసుకున్న షాపుల యజమానులు. దీంతో అటువైపుగా వెళ్లే దారి బ్లాక్ అవ్వడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై వాహనదారుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట్లాడాలి వీళ్ళు. ఈ 2 మనం పోలికలు చూసుకుందాం. ఇక్కడనేమో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి రోడ్డు మీద, ఫుట్పాత్ మీద బతికే వ్యాపారస్తులను ఇంత ఘోరంగా ఈ ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ ఏమో ఇక్కడ చేస్తున్న కథ దుర్మార్గంగా ఖాళీ చేపిస్తున్న చర్యలు ఇక్కడ మనం చూసుకుంటుంది. ఇక్కడ మాత్రం ఆ షాపులకు సంబంధించిన యజమానులు బారికేడ్లు పెట్టి, వాస్తవం ఇది, నేను రోజు పోయేది కూడా రోడ్ ఇదే, ఇది వాస్తవం. ఇది ఎక్కడుంది? ట్యాంక్ బండ్ దాటినాక ప్యారడైజ్ వే రూట్లో ఒక బ్రిడ్జ్ వస్తుంది మనకు, పైన రైల్వే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ వాస్తవం ఇది. ప్రైవేటు భూమిని కార్ పార్కింగ్ కోసం పెట్టుకుర్రంట. ఇది పరిస్థితి. మరి ఇక్కడెక్కడ వండుకుర్రు, ఇక్కడెక్కడ సోయలేదా ట్రాఫిక్ వాళ్ళకు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పోయి హోటల్లో ఛాయ్ తాగుతురా? లేకపోతే ఈ యజమానులు ఏమన్నా
పిలిపించి సాయి దాపిస్తారా మీకేమన్నా? మన గీడేమైంది మళ్ళా? ఆడనేమో సిఐవి అంత ప్రతాపం చూపిస్తుండు, ఏదో గరీబోడి మీదనా? అంటే ఈ బలిశివం జోలికి ఓరా మీరు? ఇదే ట్రాఫిక్ పోలీసులు బలిశివం జోలికి ఓరా? ఏదేచ్చగా వాళ్ళు పార్కింగ్ మంచి బారికేడ్లు పెట్టి వాడుకుంటుంటే పార్కింగ్, కార్ పార్కింగ్ ఏంది పరిస్థితి? ఇవి మీ కళ్ళ కనబడతలేవా? ఎప్పుడు చూడు పేదోని మీద, గరీబోని మీద, మిడిల్ క్లాస్ మీద పడే దోసుక తింటారా? ఇది తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ ఇవ ఇంత నీచంగా దిగజారింది. పేదోడైతే ఒక లెక్క, పెద్దోడైతే ఒక లెక్క. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.